హలో అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. లాస్ట్ షార్ట్ మీరు చూసే ఉంటారు. ఇది అబౌట్ ప్లే అండ్ లర్న్ అనే ఒక ప్లే జోన్ కోసం. సో దాని లాంగ్ వీడియో నేను చేస్తానని చెప్పాను కదా. ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే జోన్ ఫర్ కిడ్స్ అని నా ఒపీనియన్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇంతవరకు ఉన్న ప్లే జోన్స్ నేను చూసినవన్నీ కార్లో లేకపోతే వీడియో గేమ్స్ లాగా కొంచెం అలాంటి గేమ్స్ ఉంటాయి. బట్ లర్నింగ్లో, ఎంగేజింగ్లో అని మాత్రం నాకు చాలా తక్కువ కనబడ్డాయి ఇక్కడ. అందులో ఇదొకటి మీరు చూసారు ఇప్పుడు ఫస్ట్ క్లిప్లో. ఇది యాక్చువల్ అడ్రస్ ఎక్కడ అని అంటే కొండాపూర్లో అనమాట. కొండాపూర్లో ఏఎంబి మాల్లో 4th ఫ్లోర్లో ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ టు హామ్లీస్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు ఎంటర్ అవ్వగానే మీకు అక్కడ వాళ్ళు ఆల్రెడీ రిసెప్షన్లో ఉంటారు. వాళ్ళు చెప్తారు లైక్ కొన్ని ఆఫర్స్ ఉంటాయి. బట్ యూజువల్గా ఏంటి అని అంటే టికెట్ 1200 పర్ కిడ్ అండ్ ఒక పేరెంట్ ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇద్దరు వెళ్ళాలనుకుంటే ఇంకొక పేరెంట్కి ఆర్ ఎవరైనా గార్డియన్ ఎవరైనా సరే వాళ్ళకి ఇంకొక 250 ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వెళ్తే సాక్సెస్ తీసుకోవాలి అక్కడ. ఆ సాక్సెస్ ఇస్ లైక్ 100 రూపీస్ ఏమో ఉంటాయి అంతే. అండ్ మీరు చూడొచ్చు మా వాడు మాత్రం చాలా చిల్ అవుతాడండి. ఇవి గ్రెయిన్స్ టైప్లో ఏవో ఒక కైండ్ ఆఫ్ అంటే మట్టి పెట్టలేరు కాబట్టి అలాంటి ఒక మెటీరియల్ ఇక్కడ పెట్టారు సో దట్ వాళ్ళు ఆడుకుంటారు. మీరు చూడొచ్చుగా వీడియోస్లో ఫుల్ వెహికల్స్ అంటే ఇలా కొన్ని మిషన్స్ ఉంటాయి అన్నమాట. రోడ్ రోలర్ అని లేకపోతే కోక్లైన్ మిషన్స్ అలాగా చాలా ఉంటాయి. అలాంటి వాటిలో వీళ్ళు ఇలా మట్టి తీసుకొని వేసుకోవడం అంటే ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను కూడా మీరు చూస్తారు ఎంగేజ్ అవుతున్నాను ఇక్కడ వాటితోనే. బేసిక్గా ఇప్పుడు ఈ స్క్రీన్ టైం ఇవన్నీ ఎక్కువైపోయాయి కదా. ఇలాంటి గేమ్స్లో ఉంటే కొంచెం వాళ్ళు డైవర్ట్ అవుతారని నా ఫీలింగ్. చాలా బాగుంటుందండి. అంటే 2 hours యాక్చువల్గా ఈ 1200 అనేది 2 hours-కి 2 hours కంప్లీట్గా వాళ్ళు ఆక్యుపై ఉంటారు. అంటే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, ఎక్కడ బోర్ అవ్వదు. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చిన మీకు ఇక్కడ బేబీ చేంజ్ రూమ్ కూడా ఉంది చూడండి. బేబీ డైపర్ చేంజింగ్ రూమ్ అనమాట. అది హైజీనిక్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంటుంది. అక్కడ జంప్ చేస్తే అది ఇట్లా అది బాగుంటుంది అక్కడ ఆడుకోవడానికి. అండ్ అలాగే బాస్కెట్బాల్ అని ఇక్కడ చిన్న ఏదో ఈ జారుల బండి అంటారు కదా అదొకటి బాల్ పూల్ టైప్లో ఉందన్నమాట. బాగుంటుంది. అంటే చిన్న చిన్న పిల్లలకి కూడా ఇట్లా ఆడుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏజ్ గ్రూప్ 7th month నుండే స్టార్టింగ్ అండి. 7th month నుండి ఎవరైనా రావచ్చు, ఇంకా అంటే ఏ ఏజ్ గ్రూప్ కిడ్స్ అయినా రావచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి వాటర్ గేమ్స్. ఇది ఇందులో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రెయిన్ కోట్ కూడా ఇస్తారు. నేను మీకు ఫర్దర్ క్లిప్లో చూపిస్తాను. ఇదండి ఇక్కడే రెయిన్ కోట్స్ ఉంటాయి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఆ సైజ్ రెయిన్ కోట్ ఉంటుంది, క్రాక్స్ ఉంటాయి. అవి వేసుకుంటే తడవరని చెప్పేసి అవి ఇస్తారనమాట. ఇక్కడ కూడా చాలా హ్యాపీ. అంటే నేను చూసిన వరకు మా కిట్ లాగానే చాలామంది వాటర్ గేమ్స్ ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాటర్ చూస్తేనే ఎగ్జైట్ అవుతారు. ఇలాగే అందులో పైన బాల్స్ వేయడం కానీ ఈ వాటర్ ఫ్లో ఉండడం చాలా బాగుంటుంది ఈ వాటర్ దగ్గర కూడా. అండ్ వస్తే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మైక్ అంటే డ్రమ్స్ టైప్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నుండి పైకి కూడా ఎక్కుతారు పిల్లలు. పైకి ఎక్కి అక్కడ నుండి కింద బాల్స్ వేయడము, బ్రిక్స్ వేయడము, అలాంటి డిఫరెంట్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఎక్కడ మీకంటే కంప్లీట్లీ ఎంగేజింగ్ అండ్ ఇన్నోవేటివ్గా అనిపిస్తాయి. బోర్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి బ్రిక్స్ అనమాట. ఇవి అంటే బ్రిక్స్ టైప్స్లో అక్కడ పెట్టారు అలాగా. ఇంకొకటి ఇదొక జారుల బండ పెద్దది పెద్దవాళ్ళకి కొంచెం. అండ్ ఇది పెద్ద బాల్ పూల్. ఇది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఈ బాల్ పూల్ ఏంటంటే పైన ఏదో చూడండి మీరు అక్కడ చూడొచ్చు వీళ్ళు ఆడిపించే వాళ్ళమంట. అంటే అక్కడ వాళ్ళే చాలా ఎంగేజింగ్ చేస్తారండి కిడ్స్ని. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ జాబా కాదా అని కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా కిడ్స్ అంటే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఆడుకోవాలి. పేరెంట్స్ టైర్డ్ ఉన్నారు లేకపోతే బిజీ ఉన్నారంటే వాళ్ళే వచ్చి కూడా ఆడిపిస్తారు. అండ్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ల్యాప్టాప్ తెచ్చుకొని వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ఆడిపించుకుంటారు కూడా. అంటే కాసేపు అంటే ఈ బిజీ లైఫ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గేమ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు షార్ట్ వీడియోలో మనం విలేజెస్లో ఉండట్లేదు. సో బై డిఫాల్ట్ వాళ్ళు అలా మట్టిలో పెరగాలి, ఆడుకోవాలి, అది నేచర్, దానికి చాలా దగ్గరగా ఉండాలి. బట్ వాళ్ళు ఉండలేకపోతున్నారు ఈ రోజులలో. సో ఇది చూసారా అండి బ్రిక్స్ అంటే లిటరల్గా ఏంటంటే ఈ తాపి పని అంటారనమాట. అలాగా ఈ బ్రిక్స్ ఇక్కడ నుండి పైనకి అక్కడ పెట్టి పంపించాలి. ఇలాంటివి బాగుంటాయి అనమాట. క్రియేటివ్గా పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏదో బోరింగ్గా ఒకటే కార్ ఇచ్చి ఆడిపించడమో బైక్ ఇచ్చి ఆడిపించడమో కాకుండా అక్కడ అది ఒక అమ్మాయి చేస్తుంది చూడండి బ్రిక్స్ పెట్టి అక్కడ అలా చేస్తూ ఉంటే అది పైకి వెళ్తుంది అనమాట. ఆ పైనుండి మళ్ళీ వాళ్ళు కిందకి వేస్తారు దాన్ని. అట్లా ఉంటుంది. ఆ ఫ్రూట్స్ అనే సూపర్ మార్కెట్ కాన్సెప్ట్ అది. ఫ్రూట్స్ ఇంతకుముందు చూసినట్టు. అండ్ అలాగే ఏదో ఇక్కడ మళ్ళీ మావాడు కూడా వచ్చాడు ఇక్కడ వాటర్ పార్క్కి. వాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇదంతా. మళ్ళీ కాసేపు బాల్ పూల్ దగ్గరికి వెళ్ళాడు.
ఇక్కడ బాల్స్తో ఆడుకున్నాడు. ఆ పిల్లలందరినీ చూస్తూ ఉన్నాడు. అంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడైతే. వేరే వాళ్ళతో కూడా ఎంగేజ్ అవుతున్నాడు. వేరే పిల్లలు వస్తుంటే కూడా వాడు కూడా చాలా ఖుషి అయిపోయాడు అనమాట. వాళ్ళందరినీ రమ్మని పిలిచి మరి ఆడము, వీడే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని రమ్మని పిలిచి ఆడమంటున్నాడు. ఇది యాక్చువల్గా పైకి వెళ్ళి బాల్స్ వేస్తే ఆ పైప్లో నుండి కిందకు వస్తాయి. మా ఊరు చూడండి ఏం చేస్తున్నాడు, వెళ్ళి డైరెక్ట్గా ఆ పైప్లో పెట్టేస్తున్నాడు. పైకి వెళ్ళి వేయడం బదులు ఇది ఈజీ కదా అని చెప్పేసి అందులో బాల్ పెట్టేస్తున్నాడు. అండ్ చాలా క్యూట్ అనిపిస్తుంది అండి. అంటే వాళ్ళు అలాంటివన్నీ ఆడి ఏదైనా క్రియేటివ్గా నేర్చుకుని ఇందులో ఇది చేయొచ్చా, ఇలా చెయ్యాలి, ఇవి పట్టుకోవాలి, ఇవి ఇలా వేయాలి అన్నప్పుడు అవి మనం చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా వాడికి కుకింగ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అలాగే ఏదో ఇక్కడ మెకానిక్ది అందులో హోల్స్లో అవి పెట్టాలి, స్క్రూ పెట్టాలి, అలాగా ఇవన్నీ ఇన్నోవేటివ్ థాట్సే కదా. అంటే ఈ ఏజ్లో వాళ్ళు ఇవి మైండ్ డెవలపింగ్, బ్రెయిన్ డెవలపింగ్ అంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ గేమ్స్ ఇవి. మనం ఇంట్లో కూడా ఆడిపించవచ్చు, బట్ జస్ట్ దట్ సోషల్గా ఇంటరాక్ట్ అవుతారని. అండ్ ఇక్కడ కూడా చూడండి అమ్మాయి మా వాడిని ఆడిపిస్తుంది. ఇదంతా కుకింగ్ పార్ట్ అనమాట. కిచెన్ సెటప్ ఇది. ఇండక్షన్ స్టవ్, ఐస్ క్రీమ్స్, కేక్, మిక్సీ అన్నీ ఉంటాయి. వాడు చాలా క్యూట్గా ఆడుకుంటున్నాడు. అందులో చూడండి ఫ్రూట్స్ వేసుకొని వచ్చాడు. వాడే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొన్న ఫీలింగ్ వాడికి, వాడే వేసుకొని వచ్చాడు. బాగా అనిపించాయి. ఇలా క్యూట్గా కొన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా ఉంటాయి. వాడు కోతి అంటే చాలా పిచ్చండి. ఆ కోతిని పట్టుకొని తిరిగేస్తున్నాడు జోగొట్టుకొని. ఇంక మళ్ళీ వాటర్ పార్క్ వచ్చాడు. ఇది యాక్చువల్గా చాలామంది కిడ్స్కి అంటే రిపీటెడ్గా ఇక్కడికే వస్తారు. ఎందుకంటే వాటర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమో అది గట్టిగా అంటే అది అలా సర్కిల్, అది ఏదైతే తిరుగుతుందో అది అలా తిరుగుతుంది. అవి అబ్జర్వ్ చేయడం కానీ ఇవన్నీ నేర్చుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇది యాక్చువల్గా సెకండ్ టైం వాడు ఇక్కడికి రావడం. స్టిల్ వాడు అసలు బోర్గా ఫీల్ అవ్వలేదండి. సెకండ్ టైం అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ చూసారా వాడు స్టీరింగ్ ఎలా తిప్పుతాడో చూడండి. వాళ్ళ డాడీని చూసి అలా నేర్చేసుకున్నాడు. వాడు కూడా స్టీరింగ్ తిప్పి వాడే కార్ నడుపుతున్నానేమో, లేకపోతే ఏదో వెహికల్ నడిపేస్తున్నానో ఫీల్ అయిపోతాడు అనమాట. స్టీరింగ్ కంప్లీట్గా రౌండ్ చేసేస్తాడు. చూడండి జస్ట్ ఏదో పట్టుకోవాలన్నట్టు పట్టుకోడు, ఫుల్ సర్కిల్ తిప్పుతూ ఉంటాడు. అండ్ ఇది లాకర్స్ అండి. మనం ఏమైనా స్టఫ్ తీసుకెళ్తే ఇందులోనే డిపాజిట్ చేయొచ్చు. మనమే ఒక పిన్ కోడ్ ఇచ్చేసి దానికి డిపాజిట్ చేసి మళ్ళీ తీసుకునేటప్పుడు ఎగ్జిట్ కొట్టేస్తే అయిపోతుందండి. చూడండి అక్కడ లాకర్ ఓపెన్ అయిపోయింది. మన లగేజ్ మనం తీసుకొని రావచ్చు. అండ్ మనకు కూడా సాక్సెస్ ఇస్తారండి. అవి కూడా 100 రూపీస్. లాస్ట్ టైం కొనుక్కున్నాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్లో ఇంకేది అయిపోయింది, గేమ్ అంతా అయిపోయింది. కిందకు వచ్చాము. వాడికి ఆ బెలూన్ కావాలన్నాడు, అది ఒకటి కొనిచ్చేసాము. హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అండ్ 2 hours వాడు కిందకు వచ్చాము. ఈ న్యాచురల్ ఫ్లవర్స్ వ్యూ చాలా బాగుందండి. అండ్ ఇంతే అండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తానండి. కొత్త ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి కొంచెం, సో దట్ నేను కూడా అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అడిగిన రిక్వెస్ట్ చేసిన పెట్టవచ్చు. థ్యాంక్ యూ.